మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని ముందస్తుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల నిర్వహించారు. స్థానిక మెదక్ చౌరస్తా నుండి వివేకానంద చౌరస్తా వరకు వారి ర్యాలీ నిర్వహించిన అనంతరం స్వామి వివేకానందకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రశాంత్, నగర కార్యదర్శి హరిహర, సంయుక్త కార్యదర్శి నవీన్, అర్జున్, సాయి, కార్యకర్తలు ఆదర్శ్, కిరణ్, నరేందర్, ఫైవ్ శశాంక్, వంశీ, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. శాఖ ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచి మన దేశానికి కీర్తి ప్రతిష్టలు మంచి పేరును తీసుకురావాలని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం. ప్రపంచ దేశాలకెల్లా అతిపెద్ద యువకులు ఉన్న దేశం మన భారతదేశం. కాబట్టి మన దేశంలో ఉన్న యువత అందరూ కూడా సన్మార్గంలో నడవాలని ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద జనవరి 12, 1863 సంవత్సరంలో జన్మించడం జరిగింది. స్వామి వివేకానంద భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దిన వ్యక్తి స్వామి వివేకానంద. దేశంలోని ప్రతి యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి మార్గంలో నడవాలనేది స్వామి వివేకానంద గారి ఆశయం. వివేకానంద గారి మాటను ఆదర్శంగా తీసుకొని ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. వివేకానంద మాటనే ఏబీవీపీ బాటగా పనిచేస్తూ ఉంది. జై హింద్, జై భారత్.